బిగ్గెస్ట్ సినిమా ఇది, సూపర్ హిట్ సినిమా, రాసి పెట్టుకోండి. అవార్డ్స్ వస్తాయి సినిమాకు. ఎందుకంటే నా ఖర్చు తడిచిపోయింది భయ, ఏడిచిన నేను. ఎందుకంటే సెంటిమెంటల్ కూడా ఉంది సినిమా, లవ్ స్టోరీ సెంటిమెంటల్ ఉంది. సూపర్ సినిమా మాత్రం సూపర్. కెవి కేక దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమా 300 కోట్లు మాత్రం దాటేస్తుంది, పక్క 300 కోట్లు పక్క క్రాస్ అవుతుంది. మొన్న మామ వచ్చి నవ్వుపించిండు, వెంకీ మామ. ఇవాళ అల్లుడు వచ్చి ఏడిపించిండు సెంటిమెంట్తో. సూపర్ భయ సినిమా. ఈ సంవత్సరం బాగా వాళ్ళకి కలిసి వస్తుంది అనుకో. నాగ చైతన్య గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా. ఇది రాసి పెట్టుకోండి భయ, నేను రాసిస్తా పక్కా. ఇది మాత్రం హైలైట్ సీన్స్ ఉన్నాయి సినిమాలో. సముద్రం ఫైట్స్ కూడా బాగున్నాయి. సముద్రంలో వేటకెళ్ళేది, ఆ గ్రూపులందరికీ తండేలయ్యేది, వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లేది, అందరికీ ధైర్యం చెప్పేది, ఆ హీరోయిన్కి కూడా ధైర్యం చెప్పేది. హీరోయిన్కి వచ్చి కలిసినప్పుడు సినిమా బాగుంటుంది. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏదో జస్ట్ స్లో అనిపిస్తే కానీ సెకండ్ హాఫ్ కిరాక్. ఓవరాల్గా సినిమా మాత్రం బాగుంది భయ. సూపర్ సూపర్ సూపర్. తండేల్ నా అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వచ్చిన ఉంటారు చూడు, ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడతాడు అన్న. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు ల్యాగ్ ఉందని. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అయినా అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా మంచిది ఈసారి యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్గా అయితే సినిమా లాగుందని అంటారు, ఎవరిని ఏం టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. ఏం చెప్పమంటావు అన్న, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. తండోపుగా జనాలు వస్తారు అనమాట, అందులో నో డౌట్. చాలా అంటే చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ అయితే ఎంత బాగుంటుందంటే, ఎంతమంది కనెక్ట్ అవుతారంటే చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. దేవిశ్రీ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మెయిన్ ఆ లైన్, చాలా స్టోరీ అయితే చాలా బాగుంది. చాలా చాలా అంటే ఇంకా చెప్పలే మాటల్లో. ఫ్యామిలీ ఆడియన్స్, లవర్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. ఆ డైరెక్షన్ అయితే చందు మొండేటి గారు చాలా బాగా తీశారు. ఒక రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని ఇంత బాగా కనెక్ట్ చేయడం అనేది చాలా బాగుందనమాట. ఒక్కొక్క సీన్లో అయితే ఎన్నిసార్లు జనాలు ఏడుస్తారని చెప్పలేమన్నమాట, అంత బాగుందనమాట. సో అందరూ వచ్చి థియేటర్లో చూడండి. చాలా అంటే చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. నాగ చైతన్య గారు అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా బాగా చేశారు. అతను యాస కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమాని వచ్చిందనమాట తండేలు. సో చాలా బాగుందన్న. తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగుందన్న. మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక లవర్తో గట్రా, ఒక ఫ్యామిలీతో పాటు హాయిగా వెళ్ళి చూసే సినిమా. అంటే ఎటువంటి లాంగర్ సీన్లు, ఎటువంటి ఎలివేషన్లు గట్రా లేకుండా ఒక మంచి సరదాగా వెళ్ళిపోతుంటుంది సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీతో సరదాగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళడం, ఆ రియల్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. వాళ్ళు జైలుకి వెళ్ళడం, వాళ్ళ జైలుకి ఎంత బాధపడ్డారు, వాళ్ళు రిలీజ్ అవడానికి ఎవరినెవరిని అప్పుడు చేయరు, ఎలా ఎంత కష్టపడ్డారు అనేది చూపించారు. బట్ ఇందులో ఎవరు మన నాగ చైతన్య గారికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో, అలాగే సమానమైన హీరో విధంగా ఎలివేషన్స్ కానీ, అలాగా సాయి పల్లవి గారికి అంత క్యారెక్టర్స్ని ఇచ్చారు. అంత బాగుందన్నమాట. అలాగే డిఎస్పీ గారి సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న సాంగ్స్ అంటే ఫస్ట్ హాఫ్లోనే వస్తే చాలా బాగున్నాయి. ఆ బుజ్జిదేల సాంగ్ వచ్చినప్పుడు నిజంగా ఇన్వాల్వ్ అయిపోతాం. బట్ ఫస్ట్ 15 నిమిషాలు కొంచెం స్లోగా ఉంటుంది, కానీ తర్వాత నుంచి సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయి మనకే జరుగుతుంది అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంత రియాలిటీగా ఉంది సినిమా. సినిమాటిక్ కాకుండా ఒక రియల్ ఫీల్ తెప్పించేలా ఉంది సినిమా అయితే. అలాగే డిఎస్పీ గారి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చందు మొండేటి గారి కార్తీక 2 తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కొనుక్కోవచ్చు. అలాగే నాగ చైతన్య గారికి అందరం ద్రాక్ష మాస్ అన్నమాట. అలాంటిది సినిమాతో దక్కింది అనుకోవచ్చు. అటు మాస్, ఇటు క్లాస్, ఇటు లవ్ 3 పండించాడు. నిజంగా అక్కడనే హీరో అనిపించి ఉన్నాడు. కంబ్యాక్ అన్న నిజంగా 100 కోట్ల సినిమా ఇది. నిజంగా షేర్ 100 కోట్లు వచ్చే సినిమా ఇది. ఇంకా నాగ చైతన్య గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఎక్కడ కూడా పాత నాగ చైతన్య కనిపించాడు, కొత్త నాగ చైతన్య కనిపిస్తాడు. బిఫోర్ నాగ చైతన్య తండేలు, బిఫోర్ ఆఫ్టర్ తండేలు నాగ చైతన్య కనిపిస్తుందన్నమాట. సో ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు లవర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు హాయిగా చూసే సినిమా అన్నమాట. థ్యాంక్ యూ. 4 ఇస్తాను.
కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది, పెట్రోల్ సీన్స్ అనేది కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ వరకు చాలా బాగుందన్న. దుల్ల కొట్టేశారు అసలు. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. యా చాలా బాగుందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నేను నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా, ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్ట్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీ పడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను అన్న సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడతాయి అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డాన్స్ ఒక సాంగ్ బాగుంది, డాన్స్ ఒక సాంగ్ లో బాగుంది. ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అయితే ఆ సాంగ్ లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్ వచ్చేసరికి మొత్తం చిట్టిదల్లి ఆ బుజ్జిదల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం అవుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక బుజ్జిదల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్ లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నట్టు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన, దానికి 100% అయితే న్యాయం చేశాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో తీశారు. సో ఒక చిన్న లిప్కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. బాండింగ్లో వచ్చినటువంటి సెకండ్ మూవీ చాలా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చందు మొండేటి గారు డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా చాలా అద్భుతంగా తీసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. ఒక శ్రీకాకుళం వెర్సలో తీసుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పోయింది, సెకండ్ హాఫ్ పాకిస్తాన్లో జరిగినటువంటి విధానం చూపించారు. ఓవరాల్గా సినిమాకి ఎక్కడ మిస్యూజ్ కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని సీన్లు ఆకట్టుకున్నాయి. నాగచైతన్య గారు అయితే ఈ సినిమా పరంగా ఒక యాక్టింగ్ పరంగా ఒక మెట్టేది ఎక్కడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత సినిమాలు ఎంత డీలా పట్టామో మనకు తెలుసు, కానీ అన్ని మనసులో పెట్టుకుని ఈ సినిమాను మంచిగా సక్సెస్ చేయాలన్న విధానంలో తీసుకున్నాడు. కాబట్టి అందరిని ఆదరించే సినిమా తండేలు సినిమా బాగుంది. హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటారు అనేటువంటిది ఒకటి ఉండొచ్చు అన్న, ఉండొచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీ తర్వాత మన నాగచైతన్య గారికి ఇలాంటి సినిమాలు రాలే. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబోలు వచ్చింది కూడా కంపల్సరీ హిట్ కొట్టాడు. అంటే వాళ్ళిద్దరు కాంబో ఆ రకంగా ఉంది, కెమిస్ట్రీలో వర్కౌట్ అవుతుంది సినిమాకి. ఒక రకంగా చెప్పాలంటే నాగచైతన్య గారికి సాయి పల్లవి మంచి జోడీ అని అనిపిస్తుంది. వాళ్ళని పెళ్లి చేసుకుంటే కానీ ఈమెనే పెళ్లి చేసుకుంటే అదృష్టం ఇంకా కలిసి వచ్చింది అనుకుని. అంటే ప్రభుత్వాలకు చిన్న విన్నపం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సముద్రంలో కూడా టవర్లు ఎంచాలి, ఎందుకంటే లవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. అవుతాను ఈ సినిమా అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకంటే 2-3 కోసం చెప్పుకోవచ్చు. 1 చందు మొండేటి గారు, 2 నాగచైతన్య గారు యాక్టింగ్, 3 సాయి పల్లవి ఇచ్చినట్టు బూస్టింగ్. ఈ సినిమా చాలా బాగుంది, ఎక్కడ మిస్ లేదు సినిమాలో. అందరూ ఆకట్టుకునే విధంగా అయితే సినిమా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ కి నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా మధ్య జరిగే ఒక యుద్ధం అనుకోవచ్చు పాకిస్తాన్ తో, ఆ సీక్వెన్స్ సెట్ అయిందా, కనెక్ట్ అయ్యారా మీరు? చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా మనకు ఎక్కడో ఒక చోట వాళ్ళని మామూలుగా మనకు జనరల్ లైఫ్ లో వాళ్ళది గురించి మనకు డిస్కషన్ రాదు. ఈ మూవీ చూసిన తర్వాత మామూలు జనరల్ లైఫ్ లో మత్స్యకారుల కష్టం ఇంత దారుణంగా ఉంటుంది. వాళ్ళు సముద్రంలో ఒక నార్మల్ జర్నీలో పోతే తిరిగి వస్తామని గ్యారంటీ ఉంది. సముద్రంలో నావికా దళం కానీ ఎన్నో జీవులు కానీ కొన్ని అలల తాకిడికి వల్ల కానీ వాటన్నిటిని దాటుకుంటూ వేటకు వెళ్ళడం అది చాలా ఈజీ. మళ్ళీ సూపర్ అండి, ఆమె తోపు నిజంగా బీవత్సం, ఆమె పట్టిందలా బంగారం. నిజంగా నాకైతే సాంగ్స్ మంచి ఎమోషన్ లవ్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. అంతకుముందు
ఒక మూవీ చూస్తాం, అంతకు మించి ఉంది నిజంగా. ఆయన కెరీర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూవీ చూసి. ఆయన యాక్టింగ్ నిజంగా 2 years పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఏ మూవీ చూసుకున్నా ఈ మూవీ తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్లో భవిష్యత్తులో ఎలాంటి మూవీ చూస్తారో కానీ ఈ మూవీ కానీ ఆయన నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ మూవీ ఖచ్చితంగా. చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. అన్ని ఎమోషన్స్ బాగా పండిస్తాయి. ఎక్కడ ఫ్రెండ్షిప్తో కానీ లవ్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్లో కానీ, మళ్ళీ తండేలుగా పోరాడుతున్నప్పుడు, తండేలు అవ్వడానికి వడ్డున్నప్పుడు, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫన్స్ బాగా ఉంది. చాలా నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు చాలా బాగుంది. మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో అయితే ఒక పోలీసు పెట్టే టార్చరు, దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నార్మల్గా ఆశలు వదులుకోలేదు. పండగ ఇంకా చెప్పలేమన్నా. వాటి ఈ సునామీని కలెక్షన్ల సునామీ అయితే తట్టుకోలేదు. ఇంత అంతా అని చెప్పలేను నిజంగా. ఈ మూవీ కెరీర్లో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. పాకిస్తాన్ సీన్లో మనం ఖచ్చితంగా ఈ మూవీతో చాలా చక్కగా వర్ణించారు. ఒక కంట్రీలో ఇరుక్కోవడం రిటర్న్ రావడం కష్టం, అది పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుంది చాలా చక్కగా చూపెట్టారు. ఎక్కడ సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వచ్చింది.